ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక యంగ్ పవర్ హౌస్ లాంటి రాజకీయ నాయకుడి గురించి. ఈయన ఒక రాజకీయ కుటుంబ వారసుడే కానీ, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక కష్టాలు పడుతూ వచ్చారు. కేవలం తెలుగు మాట్లాడడం రాకపోవడంతో ప్రతిపక్షం వాళ్ళు పప్పు అని, బాడీ షేమింగ్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇన్ని రోజులు పప్పు అంటే విటమిన్ ఉండే పప్పు అనుకున్నారేమో గాని, అసలు ఇది విటమిన్ ఉండే పప్పు కాదు. పొద్దు నుంచి నువ్వు వాకింగ్ చేయట్లేదు. పాదయాత్ర కూడా సక్రమంగా చేయలేక వంకర్ టింకర్ గా నడుస్తున్నావు. నువ్వు కూడా కట్టేస్తే ఈ రోజు ఆయన తెలుగు మాట్లాడే విధానం చూస్తే, తెలుగు మహాకవులకు ఏమాత్రం సరిపోరు అన్నట్టుంటుంది ఆయన తెలుగు వాక్చాతుర్యం. అంతేకాకుండా నేడు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రిగా చేస్తున్నారు. ఆయనే నారా లోకేష్ గారు. ఈ వీడియోలో మనం నారా లోకేష్ గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. రాజకీయ కుటుంబంలో పుట్టడం సులభం. కానీ ఆ పేరుని నిలబెట్టుకోవడం చాలా కష్టం. విమర్శలు, అపజయాలు, అవమానాలు వీటన్నిటిని ఎదుర్కొంటూ వచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుటుంబం నారా కుటుంబం. అతని తండ్రి చంద్రబాబు నాయుడు గారు. అతని తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి నారా లోకేష్ గారు. అలాంటి కుటుంబంలో పుట్టడం ఒక వరం. అదే సమయంలో ఒక బాధ్యత కూడా. ఈయన జనవరి 23, 1983లో హైదరాబాద్‌లో జన్మించారు. ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. నారా లోకేష్ వివాహం ఆయన జీవితంలో కీలకమైన మలుపు. ఈయన 2010లో తన మామగారైన నందమూరి బాలకృష్ణ గారి కుమార్తెని బ్రాహ్మణి గారిని వివాహం చేసుకున్నారు. రాజకీయ ప్రవేశం అనేది 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగింది. కొత్త రాష్ట్రం, కొత్త సవాల్. అప్పుడే లోకేష్ గారు రాజకీయాల్లో ఎంట్రీ. ఎటువంటి ఎన్నికల అనుభవం లేకుండా నేరుగా మంత్రి పదవి. ఇక్కడే మొదలయ్యాయి విమర్శలు. వారసత్వ రాజకీయాలు, అనుభవం లేదు అంటూ పప్పు అనే పేరుతో నిందించారు. ప్రజా వేదికపై మాటలు తడబడ్డాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి. లోకేష్ గారు స్వయంగా ఓడిపోవడం. అది ఒక రాజకీయ పరాజయం కాదు. ఒక వ్యక్తిగత దెబ్బ. అక్కడే చాలా మంది రాజకీయాలు వదిలేస్తారు. కానీ లోకేష్ గారు అలా చేయలేదు. తన లోపాలను అంగీకరించాడు. మాట్లాడే విధానం నేర్చుకున్నాడు. ప్రజల్లోకి నేరుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నిన్ను మార్చుకోకపోతే ప్రజలు నన్ను ఎప్పుడూ ఒప్పుకోరని గ్రహించారు. అదే అతని మొదటి ఆలోచన. యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. యువగళం అనేది పేరు కాదు. ఒక లక్ష్యం. వేల కిలోమీటర్లు నడిచారు. గ్రామాల్లోకి వెళ్లారు. యువత సమస్యలు విన్నాడు. ఎండ, వాన, అలసట అన్నిటినీ తట్టుకొని ముందుకు సాగాడు. అప్పుడే జనాలు గ్రహించారు. లోకేష్ గారు మారారని. ఇప్పుడు లోకేష్ గారి మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంది. ప్రజలు దాన్ని గ్రహించారు. వేదికపై నిలబడే తీరు మారింది. మాటల్లో స్పష్టత ఉంది. యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన 2024 ఎలక్షన్‌లో అతి భారీ మెజార్టీతో గెలిచారు. నారా లోకేష్ గారు చివరికి విమర్శలకు భయపడే నాయకుడు కాదని, విమర్శల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడని ప్రజలు గ్రహించేలా చేశారు. ఎందుకని అలా అంటున్నానంటే, నారా లోకేష్ గారు 2019లో టీడీపీ పార్టీ అనేది గత 40 సంవత్సరాలుగా ఎప్పుడూ గెలవని నియోజకవర్గం అయిన మంగళగిరి నుండి పోటీ చేసి కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా అదే నియోజకవర్గంలో 2024లో పోటీ చేసి టీడీపీ పార్టీ అనేది మంగళగిరిలో ఎప్పుడూ గెలవని విధంగా 90,000 మెజార్టీతో గెలిచి ఆయనేంటో ప్రూవ్ చేసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చిన పప్పు అనే ముద్రను, వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు నారా లోకేష్ గారు. ఇప్పుడు విద్యలో సాంకేతికతను సమగ్రపరచడం, పాఠ్యాంశాలను మెరుగుపరచడం మరియు ఒకే తరగతికి ఒకే ఉపాధ్యాయుడు నమూనాను అమలు చేయడంపై దృష్టి పెట్టి ముందుకు దూసుకుపోతున్నారు. ఇలానే కొనసాగితే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిగా మనం చూడవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.